నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. తినేందుకు తిండి లేక, ధరించేందుకు సరైన బట్ట లేక, రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఎందరో మహానుభావులు వారింట జరిగే శుభకార్యాలు, వర్ధంతి కార్యక్రమాలను ఈ రక్షణాలయంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని గొప్ప మనసును చాటుకుంటూ మీకు మేమున్నామనే భరోసానిస్తున్నారు. అలా మన జీవితంలోని ముఖ్యమైన రోజుల్లో ఆనందంతో పాటు ఆత్మసంతృప్తి కూడా తోడైతే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? అలా విశాల హృదయాన్ని చాటుకుంటున్న సేవామూర్తులు ఎందరో వారి ఇంట జరిగే శుభకార్యాల వేళ అనాథుల ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ హయత్ నగర్ నుండి వచ్చిన బ్రహ్మయ్య ఝాన్సీ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేయగా అర్చకులు వారి గోత్రమైన కాశీ విశ్వనాథ గోత్రంపై, వారి కుటుంబ సభ్యులైన భావన, రాహుల్ గార్ల పేర్లపై ప్రత్యేక పూజలు చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఝాన్సీ నామ్ని, భావన నామ్ని, రాహుల్ నామదేశియ సహ కుటుంబానంతరః. అనంతరం వారి అమ్మాయి భావనాగారి జన్మదినం సందర్భంగా ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు నూతన వస్త్రాలను వితరణ చేసి అభాగ్యుల దీవెనలతో, ఆదిదేవుని ఆశీస్సులతో తమ కుమార్తె భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. మీ ముఖ్యమైన పనులను శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులతో ఇక్కడి నుంచే ప్రారంభించి స్వామి అనుగ్రహంతో అద్భుత విజయాలను పొందండి.